అబ్బా ఎట్లా ఏం చేద్దును కూరలా నూనె ఎక్కువ అయింది. అబ్బో నా మొగోడు చూస్తే ఏంలే అబ్బో మళ్ళీ తిడతాడు ఎందుకు ఆ తలకాయ నొప్పి. ఇక మంచిగా నూనె అంతా గంటతో దేవేత్తా. అబ్బా రాకముందుకే చేస్తా ఇది. అబ్బా అమ్మా దొంగ బొడ్డి, నేను చూసినా నువ్వేం చేస్తానవో. అబ్బా నా సంసారాన్ని అంత లాస్ చేసేది నువ్వేనా అని నాకు గిట్ల నూనె తెత్తా అంటే గిట్ల ఖరాబ్ చేస్తే ఎట్లనే చెప్పు. నా రెక్కలు బొక్కలు చేసుకొని కట్టబడతాను. అబ్బా చూసింది దొంగ మొక్కపోడు. ఆగు ఈయనకి జలకిత్తా ఆగు. నేను ఎక్కడ నీ సంసారాన్ని ఖరాబ్ చేస్తానా? అబ్బా నువ్వు తాగితే ఏమున్నా మన సంసారం ఏం ఖరాబ్ అవుతలేదు. అప్పుడు సంసారం ఖరాబ్ కాంది, నూనె ఎక్కువ అయింది తీసి పారబోతేనే ఖరాబ్ అవుతుంది అన్నట్టు. నువ్వు చేస్తే ఒక్కటి నేను చేస్తే ఒక్కటా? చేసింది తప్పే గాని దీని ఇక మాటలు చూడు, ఇక మాటల బొడ్డమ్మ. అబ్బా నాకు నవ్వాలని ఏడవన్న ఏం అర్థమైతలేదు. అబ్బా దేవుడా, నవ్వాళ్ళ ఏడవాళ్ళ అర్థం కాకుంటే నవ్వు ఎడతాడు. నాకేం సంబంధం? చెరొక తప్పు చేసినావు. నేను నూనెలు ఎక్కువ అయిందని నూనె ఎక్కువ అయింది కూరలా అని తీసేసిన. నువ్వేమో తాగత్తావు. ఇద్దరం చెరొకటి చేస్తాను కాబట్టి షెల్లుకు షెల్ అయిపోయింది. ఇక మంచిగా చేసే బిల్లిబిత్తిరి పనులు దీన్ని సమర్థించుడు తలగబెట్ట. నువ్వు నన్ను అన్నావు అనుకో నీకు ప్రాబ్లం అవుతుంది కదా. నేను వెళ్ళిపోతా. అబ్బూకోవే ఇంకోసారి అన్న తినాదే తప్పు తాగచ్చుడు కానీ నువ్వు మంచిదానివే. నూనెలా అట్లా కూరల నూనె తీసుడు మంచిదే కానీ ఊకో బంగారు తల్లి ఊకో. భారతి మరి గట్ల బిడ్డ. మరిన్ని వీడియోస్ కోసం జర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయట్లేదు తప్పకుండా చేయండి.